ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటారు. 5 రోజుల దీపావళి పండుగలో ఇది రెండో రోజు. పూర్వం హిరణ్యాక్షుడు, బకాసురుడు తదితర రాక్షసుల్లాగే నరకాసురుడు కూడా దేవ మానవ లోకాల్లో విధ్వంసం సృష్టించేవాడు. నరకాసురుడు వరాహస్వామి భూదేవిల సంతానం. విష్ణుమూర్తి నరకాసురుణ్ణి చంపకూడదని తన కొడుకు తన చేతుల్లోనే మరణించాలని, రాక్షసుడైనప్పటికీ తన కొడుకు పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని భూదేవి వరం పొందుతుంది. ఆ వరం వల్లే భూదేవి ద్వాపరయుగంలో సత్యభామగా జన్మించింది. ఇక నరకాసురుడి ఆకృత్యాల గురించి ఒకరోజు ఇంద్రుడు కృష్ణుడికి వివరించాడు. దాంతో నరకాసురుణ్ణి హతమార్చేందుకు కృష్ణుడు బయలుదేరాడు. ఇదంతా చూసిన సత్యభామ ఆ దుష్టుణ్ణి తానే వధిస్తానంది. శ్రీకృష్ణుడు వద్దని వారించినా వినకుండా గరుడ వాహనాన్ని అధిరోహించి కృష్ణుడితో పాటు రణరంగానికి వెళ్ళింది. బాణాలు వేసి నరకాసురుణ్ణి వధించింది. అలా నరకాసురుణ్ణి వధించిన రోజు నరక చతుర్దశి అయింది. శ్రీహరి భూదేవికి ఇచ్చిన వరం వల్ల నరకాసురుని పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. ఇక దేవ మానవులను పీడించే నరకాసురుని బాధ తొలగిపోవడంతో ఆ మరుసటి రోజు అంటే ఆశ్వయుజ అమావాస్య నాడు అందరూ ఆనందంగా దీపాలు వెలిగించి దీపావళి పండుగ చేసుకున్నారు.